హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎన్ఆర్ఐస్కి ఇండియాలో వచ్చే ప్రధాన లీగల్ సమస్యలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా మేడం, ఎన్ఆర్ఐస్కి ఇండియాలో వచ్చే లీగల్ సమస్యలు ఏంటి మేడం? ఇక్కడ పుట్టి అక్కడ ఉంటూ ఉంటారు. అక్కడ వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, ఒకవేళ అది లిటిగేషన్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఇండియాలో, అది చూసుకోవడం పెద్ద టాస్క్. ఐ మీన్ ఎట్లా అంటే అక్కడ ఉండడము, అక్కడ నుంచి ఎవరికో ఒకరికి జీపే ఇస్తే ఆ జీపే హోల్డర్తోని ఇక్కడ సిగ్నేచర్స్ పెట్టి వీళ్ళు ఇక్కడ కేసు నడిపిస్తూ ఉంటే, ఎవరైనా ఇప్పుడు మన సొంత ప్రాపర్టీ చూసుకున్నట్టు అవతల వాళ్ళు చూడరు కదా. సో అట్లా నెగ్లిజెన్స్ అవ్వడము, లేకపోతే కొన్ని ఇప్పుడు జీపీఎస్ కూడా కొన్ని ఫ్రాడులెంట్ జీపీఏ హోల్డర్స్ ఉంటారు. అంటే అక్కడ ఎన్ఆర్ఐ ఇచ్చిన దాన్ని జీపీఏని ఇక్కడ మిస్యూజ్ చేసుకుంటా ఉంటారు. సో అట్లాంటి ఫ్రాడులెంట్ ట్రాన్సాక్షన్స్ అవ్వడం వల్ల కూడా చాలా లాస్ అవుతుంటారు. ఇంకా ఇక్కడ పెళ్లి చేసుకొని వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోయి మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఉంటాయి. అంటే డొమెస్టిక్ వైలెన్సే కావచ్చు, డివోర్సే కావచ్చు, మెయింటెనెన్సే కావచ్చు, చైల్డ్ కస్టడీ కావచ్చు, ఏదైనా సరే అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ కేసు నడిపించాలంటే అది ఒక ప్రాబ్లమే. మళ్ళీ ఒకవేళ వాళ్ళకి ఏమైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉంది అంటే, ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాతలకు సంబంధించిన యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్ ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు అది మేనేజ్మెంట్ అది కూడా కష్టమే. ఎందుకంటే అక్కడెక్కడ ఉంటే ఒకవేళ ఇక్కడ ఎవరైనా వచ్చి కబ్జా పెట్టుకున్నాడో, లేకపోతే సొంత పెద్దనాన్నలో, సొంత బాబాయ్లో ఎవరో ఒకరు ఎక్కడ అమెరికాలో ఉన్నాడు కదా మేమే తీసేసుకుంటాం అని చెప్పేసి ఇక్కడున్న యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మీద కబ్జా పెట్టుకొని వాళ్ళే తీసేసుకోవడము. ఇది కాకుండా ఇంకా చాలా ఇష్యూస్. ఒకవేళ ప్రాపర్టీస్ కొన్నప్పుడు కూడా సడన్ గా వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇండియా విజిట్ చేసినప్పుడు ప్రాపర్టీ నచ్చింది, కొనాలనుకున్నప్పుడు తీరా కొన్నాక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత తెలిసిపోతుంది ఆల్రెడీ ముందు సేల్ లీడ్స్ అయిపోయినాయి, లేకపోతే అది అసలు ప్రాపర్టీ అక్కడ లేదు, ఏదో మోసం జరిగిపోయింది ఆ సేల్ లీడ్లో. సో ఆ కొన్న దాంట్లో కూడా ఏదో మోసం జరిగినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేయలేరు. సో ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ అక్కడ ఉండి ఇక్కడ నుంచి కోర్ట్స్లో ఈ కేసెస్ నడిపించాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఉంది, లేదు అని కాదు. సో ఎవరైనా ఇట్లాంటి సిమిలర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే, అంటే ఇప్పుడు అడ్వకేట్స్ ఎట్లా ఉన్నారంటే ముందులాగా వచ్చి కలవాలని ఏం లేదు. ఈవెన్ ఫోన్ కాల్స్ చేసి కన్సల్టేషన్స్ తీసుకొని కూడా కన్సల్ట్ అయ్యి తీసుకోవచ్చు ఒపీనియన్. ఓకే ఇట్లా ఉంది సమస్య, ఏం చేయాలి, సరే నేను కేసు ఇవ్వాలనుకుంటున్నాను, దీనికి ప్రొసీజర్ ఏంటి. సో ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఈవెన్ ఫోన్ కాల్స్, ఇప్పుడు చాలామంది వర్చువల్ కన్సల్టేషన్స్ కూడా ఇస్తున్నారు అడ్వకేట్స్. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోండి అని చెప్తారు. సో ఎన్ఆర్ఐస్లో ఎక్కువగా ఆస్తి వివాదాలు ఎక్కువ ఉంటాయి, ఆ సమస్యలు ఎక్కువ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. దానికి గల రీజన్స్ ఏంటి మేడం? ఆస్తి వివాదాలు ఎందుకు వస్తాయి తెలుసా? మెయిన్గా వాళ్ళు పాపం అక్కడ ఎక్కడో పోయి ఉంటారు, పొద్దు నుంచి రాత్రి హెక్టిక్ లైఫ్. అంటే మనలా కాదు, అక్కడ ఏంటంటే టైం ఉంటుంది. అంటే 10 కంటే 10కి ఉంటారు ఆఫీస్లో, మనలాగా కొంచెం లీనియంట్ టైమింగ్స్ ఉండవు. సో నా ఆఫీస్ టైమింగ్స్ మళ్ళీ అక్కడ ఉన్న షెడ్యూల్స్ ఎట్లుంటాయి అంటే ఇన్ని అవర్స్ చేయాలంటే అన్ని అవర్స్ చేయాలి. సో అంత హెక్టిక్ లైఫ్, మళ్ళీ ట్రావెలింగ్ అవన్నీ ఉంటాయి వాళ్ళ లైఫ్లో. ఆల్రెడీ మళ్ళీ వాళ్ళు తీసుకున్న లోన్సే కావచ్చు, ఏమైనా కావచ్చు, వాటికి సంబంధించిన అన్నీ కూడా చేస్తూ పోతూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అయ్యే లిటిగేషన్ ఏదైనా అయ్యి ఉంటే వాళ్ళకి ఆ టైం ఉండదు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, నేను ఎక్కడో యూఎస్లో ఉన్నా, అక్కడెక్కడో ఇండియాలో ఉంటే నేను ఏం చేయగలుగుతా, అండ్ టైం కూడా దొరకదు కదా. అసలు ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటని వెతికే టైం ఉండదు. మళ్ళీ ఒకవేళ ఇండియాకి వస్తే అక్కడ జాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము. అంటే ఇప్పుడు ట్రంప్ ఇంట్రడ్యూస్ చేసిన ఈ కొత్త ఆంక్షలు, గైడ్ లైన్స్ వల్ల చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. నేను రీసెంట్గా మా కజిన్స్ చాలామందిని చూసాను. అంటే వాళ్ళు జస్ట్ వీసా రెన్యువల్ కోసం వచ్చి ఇక్కడ ఉన్నారు. మళ్ళీ తను వెళ్ళడానికి మళ్ళీ డేట్ అంతా ఫిక్స్ అయిపోయింది కూడా. అయిపోయిన తర్వాత తీరా వచ్చి చూస్తే అక్కడ మళ్ళీ డేట్ కన్ఫర్మ్ కాలేదు. తీరా చూస్తే ఏంటంటే 7 months తర్వాత పడింది. ఓకే, ఆ 7 months వరకు ఏం చేయాలి? సరే 7 months వరకు అక్కడ ఎంప్లాయర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటారు, నువ్వు ఈ 1 monthలో నీకు కొద్ది గొప్ప నేను ఛాన్సెస్ ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్కి, ఇంతకన్నా ఎక్కువ 1 month కంటే ఎక్కువ ఇవ్వలేను. సో మీరు వస్తారా, లేకపోతే జాబ్ వదిలేయండి. అట్లా జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ సమస్యల వల్ల అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఈ ప్రాపర్టీ కోసం జాబ్ వదిలిపెట్టుకోవాలని ఎవరు అనుకోరు. అంటే అంత రిస్క్ అయితే ఎవరు చేయలేరు కదా. సో అలాంటి సమస్యల వల్ల ఈ లిటిగేషన్ అనేది ఎక్కువైపోయింది. సో వాళ్ళందరికీ నేను చెప్పే సొల్యూషన్ ఇదే. మీరు అంటే అడ్వకేట్ని ఇక్కడ ఇండియాకి వచ్చి కలిసి చేయాల్సిన పని లేదు. అంటే అక్కడ ఉండి ఇక్కడ చేయలేమని అనుకోవద్దు, అక్కడ ఉండి కూడా ఇక్కడ నుంచి కేసెస్ నడిపించుకోవచ్చు. సో ఇట్లాంటి ప్రావిజన్స్ యాక్చువల్లీ ఉన్నాయి. వర్చువల్ హియరింగ్స్ కూడా కోర్టులో ఈ ప్రావిజన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో కూడా వర్చువల్గా చేసుకోవచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎవరైనా జీపీఏ హోల్డర్ని అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఇండియాలో ల్యాండ్ కొనాలనుకుంటున్నాడు, ముందుగా తీసుకోవాల్సిన లీగల్ జాగ్రత్తలు ఏంటి మేడం? ఎవరైనా సరే, నాట్ జస్ట్ ఎన్ఆర్ఐస్ అండి, ఎవరైనా సరే ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా
ఏదైనా ప్రాపర్టీ చూసినప్పుడు కొనాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక లీగల్ అడ్వైస్ తీసుకోవాలి, ఖచ్చితంగా ఒక లాయర్ ఒపీనియన్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రాపర్టీస్ అనగానే ఈ రోజుల్లో అయితే లక్షల్లో కోట్లనే ఉన్నాయి, ఏది ఉన్న ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి అంతే ఉంటుంది. సో అన్ని లక్షలు పెట్టి మీరు ఇల్లు కొంటారు, అన్ని లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేపిస్తారు, ఇన్నిటి ఖర్చు పెడతారు. కానీ ఒక అడ్వకేట్కి ఈ మినిమల్ ఫీజు ఇచ్చి లీగల్ అడ్వైస్ మాత్రం చాలామంది తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు. సో వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్, మెయిన్గా ఎన్ఆర్ఐస్ ఎక్కడైతే అమెరికాలో ఉండి ఇక్కడ ఎవరినో మీ బాబాయ్నో మీ పెద్దనాన్ననో మీ మామనో ఎవరినో నమ్మి ఇక్కడ ప్రాపర్టీస్ కొంటా అనుకున్న వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి, అన్డౌటెడ్లీ డౌట్ లేదు తీసుకోండి. కానీ అట్ ద సేమ్ టైం ఈవెన్ ఒక లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఎట్లా అంటే మీకు సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతే సాఫ్ట్ కాపీస్ ఉంటాయో ఆ సాఫ్ట్ కాపీస్ అన్నీ కూడా వాట్సాప్లో ఇట్లా పంపిస్తే అవి మేము చూసి ఓకే ఇది లిటిగేషన్ ఉంది, ఇది లిటిగేషన్ లేదు, కొనండి కొనొద్దని చెప్పేసి మేము సజెషన్ ఇస్తాం. సో ఆ సజెషన్ కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, 100% ప్రిసైజ్ ఉంటుంది. అదే ఆ డాక్యుమెంట్స్ మీకు అంటే జనరల్ పబ్లిక్ చూసి అర్థం కాదు. ఇప్పుడు మీ ఎవరో మీ అత్తనో మీ మామనో చూసి అరే ఈ ప్రాపర్టీ బాగుంది కొను అని చెప్పింది అనుకోండి, వాళ్ళు ఏదో జిరాక్స్లు చూస్తారు, ఓకే అనిపిస్తుంది, సేల్ డీడ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదు ఇంతవరకే చూస్తారు. కానీ ఒక అడ్వకేట్ చూసే యాంగిల్ వేరే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మీరు 99% లిటిగేషన్ అవాయిడ్ చేసినట్టు అవుతారు. మీరు కొన్న ప్రాపర్టీ అది ఫ్రాడ్యులెంట్ ప్రాపర్టీ అయింది, లేకపోతే మీరు కొన్న ట్రాన్సాక్షన్ కంటే ముందు ఆ సేల్ డీడ్ కంటే ముందే ఇంకేదో ట్రాన్సాక్షన్ ఎవడో కొని ఉంటాడు, ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ముందే లీగల్ అడ్వైస్ తీసుకుంటే ఏంటంటే యూ క్యాన్ అవాయిడ్ లాట్ ఆఫ్ లిటిగేషన్, మనీ, ఎవ్రీథింగ్. ఆ తర్వాత వచ్చి లక్షలు ఖర్చు పెట్టుకునే కంటే ముందు వేలలో ఖర్చు పెట్టుకోవడం బెటర్ కదా. సో ఎవరైనా సరే ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే మాత్రం అక్కడ ఉండి కూడా ఇక్కడ నుంచి లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు.